నమస్తే, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి దాదాపుగా గవర్నమెంట్ ఆఫీసులను డజన్ అంటే 12 గవర్నమెంట్ ప్రాపర్టీస్ని తాకట్టు పెట్టి 1941 కోట్లు తీసుకురావడం జరిగింది. మరి తెచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏం చేశారు అని ఆరా తీస్తే దానికి లెక్కలేదు. మరి గవర్నమెంట్ ఆఫీసులను నిజంగానే తాకట్టు పెట్టి అలా డబ్బు తీసుకురావచ్చా? అసలు రూల్ ప్రకారం ఇది అమల్లో ఉందా? ఈ విషయాలన్నీ పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గవర్నమెంట్ ఆఫీసులను కూడా తాకట్టు పెట్టి మార్టిగేజ్ లోన్స్ అనేవి తీసుకునే అవకాశం ఉంటుందంటారా గవర్నమెంట్కి? అది కూడా ఇప్పుడు ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి తలుచుకున్నాడు అనుకో, ఆడవాళ్ళ జుట్టు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తేగలడు. వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. డబ్బులు ఎలా సంపాదించాలో జగన్ కష్టం చేయకుండా ఎలా సంపాదించాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ వ్యాపారం చేయకుండా లక్షల కోట్లు సంపాదిలా, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని. రాజకీయమే జగన్మోహన్ రెడ్డికి వ్యాపారం. అందువల్ల ఏంటంటే రాజకీయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాసేవ, ప్రజలకు సేవ చేయడం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం కాదు, ప్రజల్ని దోచుకోవడం. ఆ ప్రజల్ని దోచుకున్న డబ్బులతో వాళ్ళకి బిచ్చం వేయటం, ఆ బిచ్చాన్నే సంక్షేమం. అంటే వాళ్ళకి ముష్టేస్తే ఇంకా అరవకుండా ఉంటారు, ప్రజలు రోడ్ల మీదకి రాకుండా అంట. అలా తయారైపోయింది రాజకీయ వ్యవస్థ. అటువంటప్పుడు ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలి. ప్రజలు ఏం చేస్తారమ్మా, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఎలక్షన్కి ఒక్కసారి ఓటేస్తారు. మిగతా 5 ఏళ్ళు ఏం చేస్తారంటే ఆ ఓటు వేసిన ప్రజలే బాధితులుగా మిగిలిపోతున్నారు. ఎవడికి దోషిండి వాడు దోచుకుంటా ఉన్నారు. దానికి ప్రధానంగా బ్యూరోక్రాట్లు సహకరిస్తారు. ఈ తప్పులన్నీ చేయటానికి కారణం ఎవరంటే ఈ ఐఏఎస్ చదువుకున్న ఎధవలు, గ్రూప్ 1 చదువుకున్న ఎధవలు అని మాత్రం నేను చెప్పగలను. ఈ ఎధవలు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత, రే ప్రజలందరూ మనకి జీతం ఇస్తున్నారు, మన పెళ్ళాం బిడ్డలు బాగున్నారు, సుఖంగా ఉన్నాం, ప్రజలు మనకు కార్లు ఇస్తారు, నెలొచ్చాలకి లక్షల జీతాలు ఇస్తారు, ప్రజల పక్షాన ఉండకుండా రాజకీయ నాయకులకి చెంచాగిరి, రాజకీయ నాయకులు ఇంట్లో కుక్కల్లాగా పనిచేసి ఇంత దౌర్భాగ్యాన్ని కొడిగడతారు అమ్మ. ఇప్పుడు A1 రాష్ట్రానికి సీఎం అయితే A2 ఉత్తరాంధ్ర సీఎంగా ఎలగబెట్టి ఇంత దుర్మార్గం అంటే అమ్మ కనీసం చెప్పబడమ్మా. అక్కడున్న ఆఫీసర్లు విధి కదా, బాధ్యత చెప్పబడలే. అక్కడున్న వాళ్ళు ఎదుర్కొంటారు కదా. చెప్పకుండా బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు కలిసి ఇన్ని ఆస్తులు తాకట్టు పెడితే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చూపించిన దాకా ఎవరికి అర్థం కాలేదమ్మా. విశాఖపట్నం ఎంత గొప్ప పేరు, వాల్తేరు ఎంత గొప్ప పట్టణం. విశాఖపట్నాన్ని విశోకపట్నంగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. డజన్ చెప్తా అయినమ్మా. 1 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ 27 ఎకరాలు 359 కోట్లు. అంటే ఇప్పుడు ఈయన పెట్టిన ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీసే. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే ఎవరి అమ్మా? ప్రజలే కదా. జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు కాదు కదా. అధికారంలో ఉన్నారు కదా, మా ప్రాపర్టీ అనుకొని పెట్టారేమో. ఎట్టవుతుంది? ఆడుండే పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలకు తెలిస్తే నాకు ఆ బ్యూరోక్రాట్ ఆఫీసర్ ఉండి పాడేసేవాళ్ళు. ఆడుండేవాళ్ళు చెప్పలేదు కదా. ఆడున్న స్థానిక ఎమ్మెల్యే చెప్పలేదు కదా. కోడిగుడ్డు మంత్రి కూడా చెప్పలా. కోడిగుడ్డు మంత్రికి తెలియదు ఇవన్నీ. ఒరే నాయన, మీ పాలిటెక్నిక్ కాలేజీ మా ప్రభుత్వ అవసరాల కోసం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటామని చెప్పాలా. ఎక్కడ చూద్దామమ్మా. డైరీ ఫారం 30 ఎకరాలు. డైరీ ఫారం అంటే ఏందా? మన పాల డైరీకి సంబంధించిన ఆస్తిలో 30 ఎకరాల భూమి, దాని వాల్యూ 309 కోట్లు. చూరమ్మ, గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ. ఐటీఐ చదువుకుని 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చదువుకుంటారు కదా పిల్లోళ్ళు. ఫ్యాక్టరీల్లో పనిచేయటానికి ఎల్డర్లు గాను, టన్నర్లు గాను, తర్వాత ఎలక్ట్రీషియన్ గాను, కార్పెంటర్లు తయారు చేసి ఇచ్చే సంస్థ ఐటీఐలు పెట్టింది ఎవరా? నెహ్రూ. పరిశ్రమల కోసం స్కిల్ మ్యాన్ పవర్ తయారు చేయాలని ఇవాళ అంటారు వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అని. నెహ్రూ పీరియడ్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అవన్నీ ఐటీఐ సెంటర్లో పాలిటెక్నిక్ కాలేజ్, మిడిల్ మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్, బీటెక్
అర్థమవుతుందా? లోవర్ మేనేజ్మెంట్లోకి వచ్చేసరికి ఐటీఐ వాళ్ళు ఉంటారు. మిడిల్ మేనేజ్మెంట్ సూపర్వైజర్ లెవెల్ ఎవరు ఉంటారు? పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ పై లెవెల్ వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఐఐటీలో. ఆ పై లెవెల్ మేనేజ్మెంట్కి వచ్చేళ్ళకి ఐఐటీలో చదివిన వాళ్ళు ఉంటారు అని చెప్పి ఆ రోజుల్లో నీకు జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన సంస్థలు అమ్మాయే దేశ అభివృద్ధి కోసము. అంటే ఆ స్థాయికి వెళ్ళి చదువుకునే వాళ్ళు పాలిటెక్నిక్ వరకు చదువుకోవచ్చు అన్నట్టు అట్లా డివైడ్ చేసి అప్పుడు పెట్టడం. అప్పుడు ఏంటంటే పని చేయటానికి ఎలక్ట్రీషియన్, వెల్డింగు, మిషనింగు, టర్నింగు ఇట్లా డైల్ తయారు చేసిన ఐటీఐ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇవాళ కొత్తగా వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్తారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అయ్యే వాటిని బలోపేతం చేయకుండా వాటిని తొక్కేసారు అనమాట. దాని తర్వాత పాలిటెక్నిక్, దాని తర్వాత బీటెక్, దాని తర్వాత ఐఐటి. అర్థమవుతుందా? ఐఐటి అంటే మేనేజ్మెంట్ స్థాయిలో నుంచి సూపర్విజన్ స్థాయిలో నుంచి ఇన్నోవేషన్ చేసే వాళ్ళంతా ఐఐటి వాళ్ళు ఉంటారు కదా, డిఆర్డిఓలు. అది ఆర్డర్. ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లే నా దృష్టిలో. ఏమ్మబడో దాన్ని తాకట్టు పెట్టారు. ఎంత? 270 కోట్లు. ఐటీఐ కాలేజీ 17 ఎకరాలు. తర్వాత పోలీస్ క్వార్టర్స్, పోలీసు వాళ్ళ క్వార్టర్స్. అయ్యో, ఆఖరికి పోలీసుల క్వార్టర్స్ కూడా వదలలేదా? 9 ఎకరాలు 215 కోట్లు. తర్వాత ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజబుల్ వెల్ఫేర్. డిజేబుల్ అమ్మంటూ వికలాంగుల ఆస్తులు తాకట్టు పెట్టిన వికలాంగుడు జగన్మోహన్ రెడ్డి 19 ఎకరాలు 157 కోట్లు. ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్, ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ డిజేబుల్డ్ వెల్ఫేర్ అనమాట. 19 ఎకరాలు 157 కోట్లు. ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ అన్నసరికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్ని అంటే అలాగే ఉంటాయి. ఈ బంగ్లా పెట్టారమ్మా, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బంగ్లా తాకట్టు పెట్టారు 10 ఎకరాలు 203 కోట్లు. R&B క్వార్టర్స్. R&B అంటే తెలుసా? రోడ్స్ అండ్ బిల్డింగ్స్. దానికి సంబంధించిన క్వార్టర్స్ తాకట్టు పెట్టారు 3 ఎకరాలు 99 కోట్లు. తర్వాత రైతు బజారు. ఈవెన్ రైతులకు కూడా రైతు బజారు కూరగాయలు అమ్ముకొని రైతులు తెచ్చుకుని రైతు బజారు తాకట్టు పెట్టేసి 4 ఎకరాలు 90 కోట్లు. తర్వాత సర్క్యూట్ హౌస్ 3 ఎకరాలు తాకట్టు పెట్టి 81 కోట్లు. పీడబ్ల్యూ ఆఫీసు 4 ఎకరాలు తాకట్టు పెట్టి 79 కోట్లు. సెరికల్చర్ ఆఫీసు 6 ఎకరాలు తాకట్టు పెట్టి 47 కోట్లు. సీతమ్మ తహసీల్దార్ ఆఫీసు, మండల మెజిస్ట్రేట్ ఆఫీసు ఎకరా 34 కోట్లు. మొత్తం 1941 కోట్లు. నేను చెప్పింది ఒక విశాఖపట్నంలో ఆస్తులు. అంటే నువ్వు మంత్రి అయిపోతే, మీరు మంత్రులు అయిపోతే, మీరు ఎమ్మెల్యేలు అయిపోతే ఏమైనా తాకట్టు పెడతారా? ఏం చేసినరా డబ్బులు నువ్వా? ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు ఎట్ట పెట్టారమ్మా? వాళ్ళందరినీ జైల్లో పెట్టాలమ్మా చంద్రబాబు నాయుడు. ఎందుకు ఉపేక్షిస్తుంటే నాకు అర్థం కాల. అంటే మీ బ్యూరోక్రాట్లు, మీ గ్రూప్ 1 ఆఫీసర్లు, మీ ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు ఒక డజన్ మంది మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఏమైనా తాకట్టు పెట్టి మీ ఇష్టం వచ్చినోడికి డబ్బులు ఇస్తారా? వీళ్ళందరిని తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఆఫీసర్లుగా ఉన్నారు. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే ఇటువంటిదంతా ఎవడు మాట్లాడకపోతే, నాబొట్టేడు కూడా మాట్లాడకపోతే నాశనం అయిపోద్ది సమాజం. అందుకని గొంతెత్తి గళమెత్తాల్సింది. శ్వేతపత్రాలు ఇది ఉడుకు కావాలమ్మా. శ్వేతపత్రాలు తప్పు చేసిన గబ్బునా కొడకలను ఎవరినైనా సరే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉరి తీసేయాలా, శాశ్వతంగా జీవిత ఖైదు అయిపోయాలా. కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, సపరేట్ కోర్టులు పెట్టాలా. ఇవి 1941 కోట్లు ఎవడు కట్టాలా? అందువల్ల ఆలోచన చేసుకోండి. ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించారు, బుద్ధి తెచ్చుకొని మంచి ఓటేశారు, ఓటుతో బుద్ధి చెప్పారు కాబట్టి ప్రజలు తీర్పు కరెక్ట్గా ఇచ్చారమ్మా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ తప్పు చేసిన ఈ తప్పుడు వాళ్ళందరినీ ఎవరు అరెస్ట్ చేసి ఎవరు శిక్షించాలా? ప్రజెంట్ ప్రభుత్వం ఆ పని చేయాలా? అంటే టైం పట్టొచ్చు సార్. ఎందుకంటే దేనికమ్మా టైము? అందరి మీద యాక్షన్ తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు. కక్ష లేదు. తప్పు చేసినప్పుడు తప్పుడు ఉండకూడదు. కక్ష ఏందమ్మా? హైకోర్టులో జడ్జి ముందు పెట్టాలా? సార్ ఇదిగో దీన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి అంటారు, ఏం చేయమంటారు? జడ్జిమెంట్ ఇవ్వమని చీఫ్ జస్టిస్ని అడగాల. హైకోర్టు ఇప్పుడు విచారించి వాళ్ళు విచారించబడలేదమ్మా. డైరెక్ట్ పోయి చీఫ్ జస్టిస్ ఉన్నాడు కదా, హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవ్వాలి. ఇదిగో సార్ ఇది ఈ పని చేశారు, నన్ను ఏం చేయమంటారు, గైడెన్స్ ఇవ్వండి సార్ అంటే హైకోర్టు జడ్జి గారు ఇస్తారు కదా. రాష్ట్ర స్థాయిలో ఆర్టికల్ 226 కింద ఫుల్ పవర్స్ హైకోర్టు న్యాయమూర్తికి ఉంటాయి. ఆయన కాడి పెట్టు ఫైలు పిలిపిస్తాడు గవర్నరు.
నువ్వు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినోడు విట్టు చేసినవేంద్రా ఉన్నారు కదా, పిలిపిస్తారు, సమాధానం ఏం చేయమంటారు చెప్పు అని అంటారు. చెప్పు తీసుకొని కొట్టద్దు హైకోర్టు. న్యాయ వ్యవస్థ పని న్యాయ వ్యవస్థ చేస్తుంది, కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థ ఎవరమ్మా? ఎమ్మెల్యేలు, ఎవరు? దొంగలు. ఈ శాసన వ్యవస్థ చేసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా ఎన్ని జరిగినాయా? వాడు ఫ్రీగా వదిలేస్తారా? కాబట్టి చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి. అందువల్ల ఏంటంటే ప్రజలు మెలకుగా ఉండండి, నిద్రపోకుండా, టీవీ సీరియల్ చూసుకోకుండా దోషేస్తారా, మీ సంపద మీ రక్తం జలగలు పీల్చినట్టు పీలుస్తుండర్రా. ఆలోచించుకోండి, ప్రశ్నించండి, గలమెత్తి మాట్లాడండి. పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. మాట్లాడి చచ్చిపోండి. నమస్తే.